వస్తున్నారు. తల ఒక వైపుకు పారిపోండి. దేవుడా, రేయ్ పరిగెత్తండి. అరే నీకేంటి పిచ్చా? రేయ్! రేయ్! ఆపరా! రేయ్! ఇదేదో జూ పార్క్ లో. ఓరి దేవుడా! డిస్నీ ల్యాండ్. ఆగమని చెప్తున్నానా? నిన్నే పైకి లేకరా. మధ్యలో వీడెవడు? నా మాట విని ఆవేశపడకు, అర్థమైందా? నన్ను వదులు, ఈ రోజు నువ్వు అయిపోయావురా. వెళ్దాం పద. మెల్లగా. గొడవ పడకండి. అరే, మెల్లగా. నన్ను ఎందుకు కొడుతున్నావు? నన్ను వదిలే, నేనేం చేయలేదు. ఎవరు నువ్వు? అసలు నువ్వెవరు? ఎవరిని వదిలేదు. అరే నీకెక్కడేం పని? ఎక్కడికి వెళ్తున్నావు? రే వెనక్కి రారా. అసలు నువ్వేం చేస్తున్నావు? నువ్వెవరు? నేను ఈ స్కూల్ ప్రిన్సిపల్. ఎవడైతే నాకంటే ముందు నన్ను వదిలిపెట్టావు. మర్యాదగా మాట్లాడు. నేనేం చేయలేదు. సరే సరే అందరూ కూర్చోండి. చెత్త విధవలు, ఆగండి. కొట్టు, చిలకొట్టు, వదిలిపెట్టుకోండి. అది అలాగిచ్చే. సూపర్. ముందు వెళ్ళి ఆపు. వద్దు అంటున్నా, మీటింగ్ పెట్టారు. ఇప్పుడు సమ్మగా ఉందా మీకు? నువ్వు ముందు ఆపు. చెప్పేది నీకు. నా బైక్, నా బైక్. రేయ్ ఎవర్రా మీరు? ఏం చేస్తున్నారు? అది నా బైక్ రా, వెధవల్లారా. సరే నేను ఇంక వెళ్తాను. నోర్మోయ్, నువ్వు చాలా తెలివిగా ప్రవర్తిస్తున్నావు. మొన్న నన్ను చాలా ఎగతాళి చేశావు. నువ్వు చెత్త ఉంటావు. నా చేతులు అయిపోయావరా. దేవుడా, పైకి లేకు.
వెధవా. నీలాంటి వెధవల్ని ఊరికే వదలకూడదు. అరే చెత్తలో వెధవల్లారా. ఎమ్లీ బాగా కొట్టారు. ఛా! హెల్ప్! ఎవరైనా ఉన్నారా? హెల్ప్! ఇక్కడ స్కూల్లో ఒక స్టూడెంట్ పై అటాక్ జరిగింది. అతనికి బాగా గాయాలయ్యాయి. అంబులెన్స్ లో ఎక్కించి ఇప్పుడే హాస్పిటల్ కి తరలిస్తున్నారు. మాకు ఇంకొంతమంది టీం మెంబర్స్ పంపించండి. మాకు ఇక్కడ వారి అవసరం ఉండొచ్చు. మాకు అందిన సమాచారం ప్రకారం ఇక్కడ స్కూల్లో పిల్లలకి చాలా గట్టిగా దెబ్బలు తగలడం జరిగాయి, ముట్టుకోవడం జరిగింది. అందుకే తనకి హఠాత్తుగా హాస్పిటల్కి తరలించడం జరిగింది. గుడ్ మార్నింగ్ మిస్టర్ లాటిమర్. ఛా! ఆ స్టిక్ కింద పడేయమన్నాను కదా. ఈరోజు స్కూల్కి వస్తే నీ శవం మీ ఇంటికి తిరిగి వెళ్తుందని చెప్పాను కదా. ఇప్పుడు నువ్వు చావబోతున్నావు. నువ్వు రక్తం మడుగులో పడి చేస్తావు రేక్. వద్దు, షూట్ చేయకు. వాడి పీక కోసే. వద్దు, అలా చేయకు. నీకు ఫుట్బాల్ ఆడాలని ఉందా? చంపేయమన్నానా? త్వరగా వాడి పీక కోసేయ్. ఓయ్ కాపు విక్టర్, ఇప్పటికే చాలా చేసావు, అర్థం చేసుకో. అతను భయంతో వణుకుతున్నాడు, ఇంకేం కావాలి? నాకు ఎదురు చెప్పకు జో. వద్దు, అతని మాట వినుకు. వాణ్ణి ఇప్పుడే చంపాయి. వాడి మాటలు వినుకు. అలా చేస్తే నువ్వు జైలుకు వెళ్తావు. మనం కొట్టిపడేసిన వాడు చనిపోయేవాడు. వాడే చచ్చుంటే మన పరిస్థితి ఏమేంటిది? జైలుకు వెళ్ళేవాళ్ళం. చంపేయ్. నేను చంపను. చంపు. నోర్మోయ్. నేనెవరిని అన్యాయంగా చంపను. నీకితన్ని చంపాలనుంటే నీ చేతులతో నువ్వే చంపుకో. జో. జో. అయ్యో, బుల్లెట్ సౌండ్ వినిపించిందా? నీ ఫ్రెండ్ చచ్చాడు. అవునా? ఇప్పుడు నీకు వినిపిస్తుంది చూడు. ఇప్పుడు నీ వంతు రికి. చావు నీ ముందు ఇలా నిలబడితే ఎలా ఉంది చెప్పు. నువ్వు టీచర్వి కదా. నాకు తెలియాలి. ఈరోజు నీ అంత చూస్తా. చంపేస్తారా చెత్త నా కొడుకా. ఈరోజు అయిపోయారా?